కౌశికమందు రామదేహాకృతి అంటే అమ్మ నెత్తి మీద ఉన్న జుట్టు కాదు, అమ్మ జుట్టుతో పాటు బుర్రలోంచి మొలిచే ప్రతి ఆలోచన కూడా రామయ్య గురించే. నిరంతరము ప్రతిక్షణము రామయ్య తలుపులలో ఉన్నటువంటి రామ భక్త యోగిని, రామధ్యానంలో ఉన్న రామధ్యాయిని అమ్మ. అందుకని సర్వదేహమునయందున రాఘవ వంశ మౌళి ధర్మాకృతి. రఘువంశంలో ఉన్నటువంటి మహానుభావులంతా ధర్మస్వరూపులైతే అటువంటి వారి వంశానికి ఏ ధర్మాన్ని ఆలంబనంగా జీవిస్తున్నారో ఆ ధర్మము ఈ అమ్మ యొక్క శరీరం మొత్తంలో ఉందట. అంతేకాదు, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి. రాముడు ఒకసారి ప్రతిజ్ఞ చేస్తే దానికి చలనం లేదు. అమ్మ కూర్చోవటం ఎట్లా కూర్చుందంటే, నేను ఇక్కడ కూర్చున్నా, రామయ్య రావాల్సిందే, రాముడు వచ్చి సకుటుంబ సపరివార సమేతంగా రావణాసురుని చంపి నన్ను పట్టుకెళ్ళాలి అనే పట్టుదలతో కూర్చుంది సీతమ్మ. ఆ పట్టుదల ఎటువంటిదంటే, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి, రామచంద్రమూర్తి ప్రతిజ్ఞలాగా ఉన్నది అట. రాముడు ఏం ప్రతిజ్ఞ చేశాడు వానరుల దగ్గర? నేను వెళతాను, రావణాసురుని చంపుతాను, సీతమ్మను పట్టుకొస్తానన్నాడు. ఆ ప్రతిజ్ఞ నెరవేరటానికి ఆ సంగతి సీతమ్మకు తెలియదు. ఎందుకంటే వానరులతో రామయ్యకి స్నేహం ఏర్పడ్డప్పుడు సీతమ్మకు తెలియదు కదా. ఆ రకంగా ఉన్న సందర్భాన్ని విశ్వనాథ వారు ఇట్లా చెప్పారు. చెప్పి ఇక ఈ రకంగా ఆంజనేయ స్వామి వారు సీతమ్మ యొక్క రూపాన్నే కాక సీతమ్మ యొక్క వ్యక్తిగత గుణాన్ని, వైభవాన్ని కూడా అన్నీ తెలుసుకొని అమ్మతో ఎట్లన్నా మాట్లాడాలి అని అనుకున్నాడు. ఒక మాట ఇక ఇన్ని చెప్తే బోలెడన్ని ఉన్నాయి. ఈ తల్లి ఇన్నాళ్ళు రామలక్ష్మణులు ఇద్దరి యొక్క సంరక్షణలో ఉంది. ఈ రామలక్ష్మణులు ఇద్దరికి కూడా నిన్ననే మీకు చెప్పారు. రామ రక్షాస్తోత్రం ఆత్మసధ్య ధనుషౌ ఇసుస్పృశౌ అక్షయ అసుగన శంగ సంగినౌ రక్షణాయ మమ రామ లక్ష్మణౌ అగ్రత పతి సదైవ గచ్చతాం అన్నట్టుగా ఎప్పుడు ఎక్కుపెట్టిన బాణాలు, ధనుర్బాణాలు కలిగినటువంటి రామలక్ష్మణులు కనుక తలుచుకుంటే అంతకుమించిన రక్ష లేదట లోకంలో. లక్ష్మణ సహిత రాముడి యొక్క ధ్యానమే పరమ శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష. అటువంటి లక్ష్మణ సహితుడైన రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని, వాళ్ళ యొక్క రక్షణని ఇన్నాళ్ళు పొందినటువంటి ఈ అమ్మ ఈ రాక్షసుల మధ్యలో కదిలితే ఊరుకోం అని బెదిరించేటువంటి రాక్షసుల మధ్యలో కూర్చుంది. ఏం దురవస్థరా సీతమ్మకని బాధపడుతూ ఏ విధంగానన్నా సీతమ్మని కలిసి మాట్లాడాలి. అమ్మా, రామయ్య పంపితే వచ్చినటువంటి సుగ్రీవ మహారాజు యొక్క మంత్రిని, నా పేరు హనుమంతుడు, వానర జాతివాణి, సుగ్రీవుడు నా రాజుగారు, రామచంద్రమూర్తికి భక్తుని దూతను, ఇక్కడికి వచ్చానమ్మా, సముద్ర లంఘనం చేశానని చెప్పుదామని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. ఈ లోపల ఇక ఇక్కడ ఒక నమస్కృత్యాచ రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్ సీతా దర్శన సంహృష్టో హనుమాన్ సంహృతో భవతు. సీతమ్మ దర్శనంతో ఆనందపడినటువంటి ఆంజనేయుడు మాట్లాడదాం అనుకుంటుండగా ఒక మేళా చప్పుడు వినపడిందట. తెల్లవారుజామున ఇక ఇంకొక అరగంటలో తెల్లవారుతుంది అనగా పెద్ద పెద్ద మేళాలు, పెద్ద దివిటీలు పట్టుకొని వేద మంత్రాలు చదువుకుంటూ ఒక పెద్ద ప్రొసెషన్ వస్తుందట, ఊరేగింపు. అమ్మా, వీడెవడో రావణాసురుడే వస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని మేళాలు వాయిస్తూ వేద మంత్రాలు రావణాసురుడికి కదా పాడేది, చదివేది. కాబట్టి రావణాసురుడు వస్తున్నాడు, ఇక్కడ నేను ఉంటే ప్రమాదం అని ఒక్కసారిగా శింసుప వృక్షం పైకెక్కి చెట్టు కొమ్మ మీద ఆకుల చోటను దాక్కున్నట్టండి. ఎట్ట దాక్కున్నాడని చెప్తున్నారు తెలుసా? మీ అందరికీ ఏం చెప్తా, మీరందరిలో ఇందులో సగం మందిని ఒక్కొక్కరిని విడిగా పిలిచి మాట్లాడితే, ఏమండి దేహం శాశ్వతం అంటే ఏమంటారు మీరు? కాదంటారు. శాశ్వతం ఏదంటారు? అమ్మగారు చూపిస్తున్నారు. ఏంటది? ఆత్మ. తెలుసు. అయితే ఆత్మ నిత్యం, సత్యం, శరీరం అశాశ్వతం, అంతే కదా. ఆత్మ అంటే ఏంటి? నేను అని ఏదైతే పలికిస్తుందో అదే ఆత్మ. దాన్ని చూడలేము. అంటే లోపల ఆత్మ ఒకటి ఉందనేది అందరికీ తెలుసు కదా, కానీ దాన్ని ఎవరైనా చూస్తున్నారా? చూడలేదు. అట్ట ఆంజనేయ స్వామి వారు ఆకుల చాటున శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మ ఎట్ట కనపడదో అట్ట కనపడకుండా ఉన్నాడట ఆంజనేయ స్వామి వారు ఆకుల చాటున కొమ్మ మీద. ఇది పెద్ద పోలికే, ఏకనాథ రామాయణంలో పోలికే. ఈ రకంగా చెప్పిన తర్వాత వస్తానండి ఎవరు ప్రొసెషన్ వినండి, చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇదేంటంటే నిజంగా మనం ఆనందించవలసిన అంశం కాదు, కానీ ఏంటంటే కవిత్వపరంగా ఆనందపడాలంతే. సీతమ్మని కూర్చున్న శింసుప వృక్షం దగ్గరికి రావణాసురుడు భాజా భజంత్రీలతో వచ్చాడట. వేద మంత్రాల సమక్షంలో ఆ ఉచ్చారణ మధ్యలో దివిటీలు పట్టుకొని వచ్చారట. అనేక మంది భార్యలు వెంటొచ్చారట. అందులో ధాన్యమాలిని అని ఒక భార్య ఉంది. ఆమెంటే రావణాసురుడికి మహా ఇష్టం. ప్రతిరోజు ఆ ధాన్యమాలిని దగ్గర గడుపుతుంటాడట. ఆ ధాన్యమాలిని ముందు పక్కన ఉండగా అనేక మంది గంధర్వ కాంతలు, అత్యంత సౌందర్యవంతులైన భార్యలంతా వెనకొస్తే ఆ వెనక వేద పండితులు వేద ఘోష చేస్తుంటే మేళతాళాల మధ్య వచ్చాడు. రాగానే సీత
ఏంటి చెప్పు, ఈ నేల మీద పడుకోవటం ఏంటి చెప్పు, నీకు తగిందా ఇది? అసలు నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? నిజంగానే కదా, ఆమె స్థాయి మామూలు స్థాయి అని. వైకుంఠంలో శ్రీలలనా కుచవేధి కేళి పరతంత్ర బుద్ధి క్రీడించు సుఖాలోలుడవు తామసాకృతి నేలా మచ్చంబవైతివి ఎరిగింపుహరి అని అడుగుతారు ప్రశ్న భాగవతంలో. ఆ రమాదేవితో క్రీడించేటువంటి మహానుభావుడు శ్రీ వైకుంఠంలో ఉన్న శ్రీ మహాలక్ష్మిని నిరంతరం వక్షస్థలంలో పెట్టుకుండే శ్రీ మహావిష్ణువుకి ఏమిదండి విష్ణుమూర్తికి అనేక అవతారాలు ఎత్తడం అవసరం. అటువంటి రమాదేవి సీతాదేవిగా వచ్చింది. అటువంటి సీతాదేవి నేల మీద పడుకుంటే ఎంత బాధగా ఉంటుందండి ఆంజనేయ స్వామి వారికి. ఆయన బాధపడుతున్నాడు నిజంగా, కానీ వీడు దొంగ బాధపడుతున్నాడు రావణాసురుడు. ఏంటి సీత, ఏంటి నీకు ఈ గతి, ఎందుకు నేల మీద నువ్వు పడుకోవాల్సిందని కాదు అంటే ఏంటి ఈయన ఉద్దేశం, నా భార్యగా నా అంతఃపురంలో పడుకుంది కానీ అని చెప్పడం అనమాట. ఆ రకంగా వచ్చి మొదలుపెట్టాడు. రాగానే బిట్టుమరగాళ్లపై కూర్చుండి అని అన్న నేను పద్యం చెప్పేది సరా. బిట్టుమరగాళ్ళు అంటే ఆడవాళ్ళు కాస్త భయంతో ఉన్నప్పుడు, కొంచెం విచార వదనంతో ఉన్నప్పుడు, ఆలోచన సక్రమంగా లేనప్పుడు మోకాళ్ళు కాస్త పైకని ఛాతికి తాకించి ఆ మోకాళ్ళ కింద 2 చేతులు ఇట్ట పెట్టి కూర్చునేటువంటి ఒక పోస్చర్ చెప్తుంటారు ఆడవాళ్లకు. ఆ పోస్చర్లో కూర్చుందట సీతమ్మ వారు. కూర్చుంటే ఈ దుర్మార్గుడు రావణాసురుడు రాగానే ఒక్కసారి వణికిపోయిందట తల్లి. ఎట్ట వణికిందంటే తతో దృష్ట్వైవ వైదేహి రావణం రాక్షసాధిపం ప్రావేపతవరారోహ ప్రవాతే కదళీయథ. పెద్ద పెనుగాలు వస్తే అరటి చెట్లు ఎట్ట ఊగుతాయో అట్ట ఊగిందటండి సీతమ్మ, ఉడికిందట. ఎట్ట చెప్పారు వాల్మీకి మహర్షి అంటే, పెద్ద పెనుగాలు వచ్చిందట, అరటి చెట్లు ఊగినాయి. ఊగింది ఎవరు? అరటి చెట్లు. అరటి చెట్టు, అరటి అంటే ఎవరికి ఇష్టం? అంతే కదా. అరటి పండు తీసి ఇచ్చిన గతి ప్రసాదింపగలవు అట్టి వరమిచ్చే హనుమా నీయందు తల్లి జానకీదేవికంత వాత్సల్య గరిమా అంటారు యతీంద్రుల వారు. అంటే ఆంజనేయ స్వామి వారు దేనికట ఆనందపడేది, సంతోషపడేది అరటి పండుకి. ఊగింది ఎవరు? అరటి చెట్టు. ఊగించిన వాడెవరు? అరటి చెట్టును ఊగించింది ఎవరండి? ఏం చెప్పా? అరటి చెట్టు ఊగింది దేనివల్ల? పెనుగాలి. ఆ గాలి అంటే ఎవరు? వాయువు. అంటే ఎవరు? ఆంజనేయ స్వామి వారికి తండ్రి. అంటే ఆంజనేయ స్వామి వారి తండ్రి యొక్క ప్రభావం వల్ల అరటి చెట్టు ఊగిందంటే సీతమ్మ ఊగుతుంది ఎవరు? గాలి వల్ల. కానీ అక్కడ చెట్టు మీద ఉన్న ఆయన ఎవరు? అరటి పండు అంటే ఇష్టం ఉన్న ఆయన. కాబట్టి ఆయన సమక్షం వచ్చేసింది. కాబట్టి రావణాసురా, నువ్వెన్ని పిచ్చి వేషాలు వేసినా పైన ఒక ఆయన ఉన్నాడు, మామూలువాడు కాదు, ఆయన ఒక్కడే నీ లంక మొత్తాన్ని నాశనం చేయగలుగుతాడు, ఉన్నాడు అని చెప్పి సందర్భాన్ని గుర్తు చేస్తూ పెనుగాలికి అరటి చెట్టు ఊగినట్టుగా సీతమ్మ రావణాసురుని చూడగానే ఊగిపోయింది. దాన్ని ప్రళయ వారాసి లోపల బాడభగ్ని వృక్ష మూలాన యాదోతి భీకర ప్రదేశమున సోమకుండరుడేరగాంచి కళవళంపడు అత్రయీకాంతవోలే అన్నారు, పోల్చారు. ఎట్టంటేనండి చాలా జాగ్రత్తనండి. ఒక మాటు జల జంతువు యుద్ధంబుతో గూడి ఒక మాటు దరులకు ఉరికి వచ్చు అంటారు భాగవతంలో. వేదాలను బ్రహ్మగారు కాస్త ప్రమత్తంగా లేడట. అంటే నిద్రపోతున్నాడు ఒక్క క్షణం. సృష్టి రచన చేయడానికి ఏ వేదం అయితే కావాలో ఆ వేదాన్ని దొంగతనం చేసుకెళ్ళాడు సోమకాసురుడైన రాక్షసుడు. తీసుకెళ్ళి ఎక్కడ దాచాడు? వాడు వెళ్ళి అఖండ జలతత్వం సముద్రంలో మునిగాడు. సముద్రంలో పోయి వేదం చదువుకుంటున్నట్ట రాక్షసుడు. ఎందుకు? ఆ రాక్షసుడు వేదం పట్టుకెళ్ళాడంటే బ్రహ్మగారి సృష్టి చేయలేడు, బ్రహ్మగారు నిర్వీర్యం చేయాలి అని రాక్షసుడు తీసుకెళ్ళాడు. అప్పుడు విష్ణుమూర్తి ఊరుకుంటాడా? నా కుమారుడు బ్రహ్మగారు నిద్రపోతుంటే సోమకాసురుడు దొంగతనం తీసుకెళ్తాడా? తీసుకెళ్ళి ఎక్కడ దాచాడు? నీళ్లలోనా? కాబట్టి నీళ్లలో నేను పట్టుకోవాలంటే ఏ రూపం దాల్చాలి? చేప రూపం అని ఆదిమనం దాల్చాట, మత్స్యావతారం దాల్చి లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో వేదములు విష్ణుమూర్తి చేప రూపంలో ఆదిమీన రూపంలో వెళ్ళటానికి ముందు సోమకాసుడు ఎత్తుకుపోయాడే. బ్రహ్మగారి చేతిలో వేదములు ఉన్నాయంటే ఆనందం వేదాలకు. అవి సోమకాసురుడు రాక్షసుడు ఎత్తుకుపోతున్నాడంటే ఆ వేదాలు ఏమవుతాయి? వణికిపోతాయి. ఆ వణికిపోయిన వేదాలలాగా వణికిందట సీతమ్మ.
జాగ్రత్త వినండి. ఎవరిలాగా వణికిందంటే సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మగారు కాస్త నిద్రమత్తులో ఉన్నప్పుడు ఎత్తుకోపోయినప్పుడు వేదం రాసేటైతే వేదమాత ఎట్ట వణికిందో అట్ట వణికింది సీతమ్మ అని చెప్తున్నారు. అంటే ఆ సోమకాసురుడు ఎత్తుకుపోయిన వాడు వణికెట్టు చేశాడు వేదాన్ని. చివరికి సోమకాసురుడిని చంపింది ఎవరు? విష్ణువు ఆదిమీన రూపం చేప రూపంలో. ఇప్పుడు వణికింది ఎవరు? సీతమ్మ. ఆ సీతమ్మని వణికించిన వాడెవరు? రావణాసురుడు. ఆ రావణాసురుడిని మళ్ళీ ఎవరు వచ్చి చంపుతారు? రామయ్య. ఆయన ఎవరు? విష్ణువు. ఆ రకంగా విష్ణుమూర్తి చేతిలో రావణాసురుడికి దగ్గరలోనే ఉంది ముహూర్తం అని చెప్పడానికి ఈ పద్యం చెప్పారు. అట్లా వణికినటువంటి సీతమ్మ దగ్గరికి రావణాసురుడు వచ్చి అనేక మాటలు మాట్లాడుతున్నాడు. స్వధర్మో రక్షసాంభీరు సర్వథైవ న సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమచ్చవా. ఓ సీత, నువ్వేంటో మాట్లాడితే ధర్మం ధర్మం అంటావు. నేను రామయ్య భార్యని, నువ్వేటయ్యా నేను రామయ్య భార్యని, నన్ను పట్టుకొని పరాయి స్త్రీని ఇట్లా మాట్లాడితే ఎట్ట అంటావు? మేమెవరో రాక్షసులం. మా ధర్మం ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళ భార్యలను బలవంతంగా ఎత్తుకొచ్చి మేము అనుభవించవచ్చు. అంతేకాదు ఎదుటి వాళ్ళ భార్యలను తెచ్చుకొని మా భార్యలుగా పెట్టుకొని జీవితం గడపచ్చు. మా రాక్షసుల లక్షణం అమ్మాది. మాకు ధర్మమే అది. మీ మనుషులకున్న ధర్మం కాదు, మా రాక్షస ధర్మం వేరని నీ చెప్తున్నాట సీతమ్మకు చెప్పి, ఏవంచ ఇదకామాంతు నత్వాం స్మక్ష్యామి మైథిలి కామం కామశరీమే యథా కామం ప్రవర్తతాం అని ఒక మాట. ఇదంతా ఈ సందర్భాన్ని చెప్పాలంటేనండి నాకు కొంచెం మొహమాటంగానే ఉంది, అయినప్పటికీ తప్పక చెప్పాలి. ఆ రావణాసురుడు అంటున్న మాట, సీత 10 నెలలు అయింది నిన్ను తీసుకొచ్చి, ఇంతవరకు నేను ముట్టుకోలే. ఎందుకు ముట్టుకోలేదు? మగవాడు ఆడదానిపై ఇష్టపడి గనక కోరికతో ముట్టుకొని ప్రయత్నిస్తే ఆ స్త్రీ నుంచి కనుక సరి అయిన సంకేతాలు రాకపోతే, ఇష్టం అనేటువంటి ఒప్పందం రాకపోతే ఈ మగవాడు ఆనందపడలేడు స్త్రీతో. కాబట్టి నేను ముట్టుకోవటంలే. అంతేకాదు నువ్వు నాకు ఒప్పుకొని నాకు నా యొక్క శయ్యపైకి నువ్వు వచ్చి భార్యగా ఉంటానని నువ్వు ఒప్పుకున్నప్పుడు మాత్రమే నిన్ను ముట్టుకుంటా. అప్పటి వరకు నేను ముట్టుకోను. నా శరీరంలో ఉన్న కోరికలు నన్ను ఎట్లా చంపుతున్నాయో తెలుసా? అందరూ ఆ శ్లోకాలు అవే ఉన్నాయండి. నా శరీరాన్ని ఛిద్రం చేస్తున్నాయి నా కోరికలు, నా కామం. కానీ నా కోరికలు అంతా నన్ను ఒత్తిడి చేస్తున్నా నేనైతే నిన్ను ముట్టుకోను. నువ్వు నాకు ఒప్పుకున్నప్పుడే నిన్ను భార్యగా తీసుకొని ముట్టుకుంటా అని చెప్తున్నాడు. అసలు విషయం అది కాదు. తల్లి, నిన్ను ముట్టుకుంటే నాకేంటి తల్లి, నువ్వు నా అమ్మవమ్మ, వైకుంఠ ద్వారపాలకుడిని నేను అని చెప్పి జీవుడు చెప్తున్నాడు. చెప్పి ముట్టుకోనమ్మా, కానీ తొందరగా నా రామయ్యని పిలిపించి చంపించమ్మా నన్ను అని వేదన పడుతున్నాడు. ఆ రకంగా సర్వాసామేవ భద్రంతే మమ అగ్రమహిషీ భవ అని చెప్పి, లోకేభ్యో యాని రత్నాని సంప్రమధ్య కృతాని వై తాని మే భీరు సర్వాణి రాజ్యం చేదహం చతే అని నేను 3 లోకాల కొల్లగొట్టుకొచ్చి అందరి సంపదలు పట్టుకొచ్చా, ఇక్కడ పెట్టా. ఈ 3 లోకాల సంపదలు మొత్తం నీవే. అంతేకాదు అసలు సీత, నేను నీ వాణ్ణి, నాకు ఆర్డర్ పడి రావణ ఇది అచ్చేయను, నాకు భార్యగా రా, వచ్చి నాకు ఆర్డర్ ఆజ్ఞాపించు, నేను బతిమలాడుతున్నా, కాళ్ళు పట్టుకుంటున్నా, ప్రాధేయపడుతున్నా నా భార్యగా అని చెప్పేసి ఎన్నో మాటలు మాట్లాడాడు. అప్పుడు ఒక మాట అంటారు, ఒక సీత, బ్రహ్మగారు నిన్ను సృష్టించిన తర్వాత ఈ లోకంలో సృష్టి చేయటం మానేశాడు. ఎందుకో తెలుసా? నీ అంత అందగతే నీ తర్వాత ఎవరు లేరు. అందం అంటే నువ్వే. ఈ సృష్టిలో ప్రథమ సౌందర్య రాశివి నువ్వు. నీ తర్వాత సృష్టి చేస్తే నీకంటే గొప్ప సౌందర్యవతులు సృష్టించాలి, కాబట్టి మానేశాడు. కాబట్టి ఈ లోకంలో సృష్టి సౌందర్య రాశివి నువ్వే అంటే, పూర్వజ నువ్వే అమ్మ, అపురూప సౌందర్య రాశివి నువ్వే, పూర్వజ నువ్వే, మాయాస్వరూపిణివి. సాక్షాత్ శ్రీ మహావిష్ణువుతో పాటు ఉంటే మాయాస్వరూపిణి అని చెబుతూ, లలస్వమయి విశ్రబ్ధ దృష్టమజ్ఞాపయస్వచ మత్ప్రసాదలాంత్యశ్చ లలాంతం బాంధవాస్తవ వృద్ధిం మమానుపశ్యత్వం శ్రియం భద్రే యశశ్చమే కిం కరిష్యసి రామేణ సుభగే చీరవాససా. కాబట్టి నువ్వు ఒక్క మాట, నారచీరలు కట్టుకొని పినతల్లి యొక్క మాటలకు ఆధారంగా అడవుల్లో తిరుగుతున్న రామచంద్రమూర్తి మీద ఏంటమ్మా నీకు ఈ బాధ, ఈ అన్న ఆలోచనలు? నన్ను భర్తగా తీసుకో, నేను ఎంత సంపాదించా, ఈ 3 లోకాల యొక్క సంపద మొత్తం నీకే ఒప్పచెప్తున్నానగా అని చెప్పి, నిక్షిప్త విజయో రామో గతశ్రీ వనగోచర వ్రతీస్థండిల సాయి చ సంకే జీవతి వానవా. పినతల్లి చెప్పిన మాటలు విని వనవాసానికి వెళ్ళి సంపద మొత్తం పోగొట్టుకొని నారబట్టలు కట్టుకొని తిరుగుతున్నటువంటి భర్త నీకు దొరుకుతాడని ఆశపడుతున్నావు. గుర్తుపెట్టుకో,
సీత రాముడు కాదు, రాముడి భావన కూడా దొరకదు ఇక్కడ, గుర్తుపెట్టుకో. రాముడి భావన కూడా ఈ లంకలోకి రాలేదు, గుర్తుపెట్టుకో. ఎప్పటికీ నీ రాముడు రాడు, నేను నీకు భర్తగా ఉండవలసి వస్తుంది అని చెప్పి, న రామస్తపసాదేవి న బలేన న విక్రమై న ధనేన మయా తుల్య తేజస యశసాపివా. ఒక్కడి గుర్తుపెట్టుకో, రామచంద్రమూర్తి ఏ విధంగా కూడా నాతో సమానం కాదు అని చెప్పి, తపస్సులో నాతో సమానం కాదు, బలంలో నాతో సమానం కాదు, విక్రమంలో నాతో సమానం కాదు, ధనంలో నాతో సమానం కాదు, తేజస్సులో నాతో సమానం కాదు, యశస్సు కీర్తిలో కూడా నాతో సమానం కాదు అన్నాడు. చూడండి ఎంత గొప్ప శ్లోకం ఇచ్చారంటే వాల్మీకి మహర్షి. నాతోటి రామచంద్రమూర్తి ఈ 6 అంశాలలో దేనిలో కూడా నాతో సమానం కాదు. నిజమే కదా ఆ మాట? రాముడు సమానం కాదు, అంతకంటే ఎక్కువ. ఆ సంగతి చెప్తూ ధర్మం అనే మాట అంటల్లా, ఇక్కడే వాల్మీకి మహర్షి చెప్తాడు, నాకు ఇన్ని కోట్ల ఆస్తి ఉంది కాదు, నాకు ఇన్ని కోట్ల ఆస్తి, ఈ పదవి నాకు వచ్చిందని కాదు, ఆ పదవి రావటానికి నువ్వు ధర్మ మార్గం అనుసరించావా, అధర్మ మార్గాన్ని అనుసరించావా, అది ప్రధానం. అంతే తప్ప ఒక పెద్ద కంపెనీకి నేను ఓనర్ అయ్యాను, ఎందుకు, ఎవరిని ఎంతమందిని ముంచావు, ధర్మంగా వచ్చిందా అధర్మంగా వచ్చిందా అది చూసుకో అని చెప్తూ, తపస్సులో బలంలో విక్రమంలో నీ బలం నీకుంది, బ్రహ్మగారి వరం ఉంది, కానీ ఆ బలాన్ని ఉపయోగించి ఏం చేస్తున్నావు, నువ్వు ఇతరుల భార్యలను అపహరించుకొచ్చి అనుభవిస్తున్నావు. ఇది ధర్మమా అధర్మం? నీ ధర్మం నా దగ్గర ఉందని ఒక్క మాట అనలేదు, అది తప్పించండి నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ఆ మాట సీతమ్మ కూడా నిశ్శబ్దంగా ఉన్నది. ఇక్కడ ఒక శ్లోకంలో ఒక మాట చెప్తారు, పిబ విహర రమస్వ భుంక్ష భోగాన్ ధన నిచయం ప్రతిశామి మేదినీచ మయి లలననే యథా సుఖం త్వం త్వయిచ సమీచ లలంతు బాంధవాస్తే. 3 లోకాలను కొట్టుకొచ్చి సంపాదించిన సంపదంతా నా దగ్గర ఉంది, నీ చుట్టాలతో సహా అందరూ కూడా, మీ నాన్నగారికి కూడా నేను భూమిస్తా అన్నట్ట. వినండి, మీ నాన్నగారికి కూడా భూమిస్తా. ఎవరండి వాళ్ళ నాన్నగారంటే జనక మహర్షి. ఎవరిని ఇస్తా అంటున్నాడు? భూమి. ఎవరి పుత్రిక ఈమె? భూమి పుత్రిక సీతమ్మ. అంటే వాళ్ళ అమ్మని గుర్చేసి ఆ భూమినే ఆయన ఇస్తాట. ఆయనకి ఎక్కడదండి అంటే అని ఇచ్చినటువంటి సంపద మొత్తాన్ని నేను ఏదైతే ఇస్తున్నానో, నీ పుట్టింటి వాళ్ళను, నీ స్నేహితులు అందరూ హాయిగా తాగి చిందులేసి ఆనందంగా గడపండి అనే మాట ఇక్కడ. త్వయిచ్చ సమీచ్చ లలంతు బాంధవాస్తే మయి లలననే యథా సుఖం త్వం అన్నారు. ఇష్టం వచ్చినట్టు హాయిగా తాగి విహరించవచ్చు మీరు అని చెప్తుంటే సీతమ్మ విని ఏమన్నా తెలుసాండి ఒక్క మాట, ఒక గడ్డిపోచట్ట పడేసిందట, పడేసి మాట్లాడిందట. అది పెద్దలు చాలా ఇదిగా చెప్తుంటారు దీని రామాయణంలో ఈ శ్లోకాన్ని. తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. వెంటనే గడ్డిపోచ అట్ట అడ్డం వేసిందనే దానికి పెద్దలు ఏం చెప్తారంటే రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. అరే రావణ, నువ్వు గడ్డి తినే పశువువి, మాట్లాడకు, నువ్వు పశువు కాబట్టి అట్టనే ప్రవర్తిస్తావు, నీ మాటలకు నేను విలువ ఇవ్వటలేదని ఒకటట. ఇంకొకటి ఏంటంటే గడ్డి వినాయకుడిని మనం పూజించ దుస్వప్న నాశిని అనేటువంటి మంత్రం కూడా ఉంది కదా. ఏదన్నా దుష్ట స్వప్నం వచ్చినట్టుంటే ఆ స్వప్నం యొక్క ఫలితం మన మీద ఉండకుండా ఉండాలంటే వినాయకుడి దగ్గర గరిక పోచాట పెట్టాలి అని చెప్తుంటారు. అంతేకాదు గరిక అట్ట వేయటం అనేది పెద్దలు పాతకాలంలో ఒక పంక్తి భోజనం చేసేటప్పుడు చివరివాడు భోజనం చేసే వరకు కూడా ఎవరు కదలకూడదు, లేవకూడదు. ఆ సమయంలో ఏం చేస్తారంటే అర్జెంట్ పనుంది నాకు బస్సు అందదు అంటే అయితే ఒక నీళ్ళ చుక్కట పోసి మా లైన్ వేరు మీ లైన్ వేరు మీ లేచిపోండి అంటుంటారు. అంటే అక్కడికక్కడ మారుతుంటాయి ఈ నియమాలన్నీ కూడా. ఆ రకంగా గడ్డిపోత అడ్డమేటువంటి అర్థం ఏంటి అంటే నీకు నాకు సంబంధం లేదురా నాయన, నువ్వు వేరు నేను వేరు, నువ్వు రాక్షసుడివి నేను మానవకాంతను అని చెప్పటం. అంతేకాకుండా ఇంకొక మాట కూడా చెప్తారు, నేను ఇంటెజమాని నువ్వు ఈ లంకకు, నేను అద్దెకుండేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచావు, కానీ యజమాని ఇంటి ఓనర్ దగ్గరికి ఏదైనా పని మీద వచ్చినప్పుడు యజమాని లేకపోతే యజమాని భార్య ఏమంటుంది, అయ్యా ఆయన బజార్ వెళ్ళారు అని చెప్పేసి తలుపు చోటని చెప్పేస్తుంది, ఆయన పంపించేస్తుంది. అట్ట ఒక తలుపులాగా అడ్డం వేసింది గడ్డిపోత అని చెప్తారు. ఇవన్నీ పక్కన పెట్టండి. 2వ లైన్ ఏదైతే ఉందో శ్లోకంలో నివర్తయ మనోమత్తః స్వజనే క్రియతాం మనః. రావణ, ఇంతసేపు నువ్వు మాట్లాడుతుంటే వింటున్నా కదా, ఒకటి గుర్తుపెట్టుకో, నా మీద కోరిక పెట్టుకొని 10 నెలల బట్టి వేధిస్తున్నావు. ఆ కోరిక ఒక్కసారి నీ భార్యల మీద మలచుకోచాలు. నువ్వు నన్ను ఒక స్త్రీమూర్తిగా నన్ను ఏదో అనుభవించాలని చూస్తున్నావే,
ఆ కోరికను ఏదైతే నా మీద పెట్టుకున్నావో ఈ కోరికను ఒక్కసారి దిశ మరల్చి నీ భార్యల మీద పెట్టుకో, చాలు, నువ్వు బతికి పెట్టగలదు అని చెప్పి మొట్టమొదటిసారి ఒక సూచన చేసింది సీతమ్మ. చేసి వెనక్కి తిరిగిందట. తిరిగి ఇక నేను పరాయి వాడి భార్యని, రామచంద్రమూర్తి భార్యని, నీకు భార్యని అవ్వడం జరగదు అని చెప్పింది. ఇక్కడ ఇహసంతో నవాసంతి సతో వా నానువర్తసే తథా విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. రావణ, నీకు బుద్ధి చెప్పేవాడు ఎవరు లేరా? ఇంత దుర్మార్గ పనులు చేస్తున్నావు, హీనుడివి, ఇన్ని సంపదలు ఉన్నాయి, ఇన్ని భవనాలు కట్టుకున్నావు, లంకలో ఇంత వైభవం ఉంది కదా, ఉన్నటువంటి లంకలో నీకు ఇంత సంపద కలిగిన నీకు నువ్వు చెడుదారి అధర్మం ప్రవర్తిస్తుంటే, రావణ నువ్వు అధర్మంగా ఉన్నావయ్యా, నువ్వు మార్చుకో పద్ధతి అని చెప్పి ఒక్కడన్నా నీకు లేడా స్నేహితుడు, నీ మంచి కోరేవాడు లేడా? ఒకవేళ ఉండి చెప్తుంటే నువ్వే పెడచేవని పెడుతున్నావా అని అడిగింది. అని శక్యా లోభయుతుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అని ఒక మాట. ఈ మాట అన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో ఒకటి ఉందండి, చెప్తాను. ఏమంటుందంటే, అమ్మా శక్యా లోభయుతుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా, నువ్వు ఇంతసేపు ఏం చేస్తున్నావు? 3 లోకాల సంపదను కొట్టుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఆ సంపద నీదే, సకల సుఖాలను అనుభవించుంటున్నావు, అంతే కదా. డబ్బులు అడ్డం పెట్టి నన్ను వశపరచుకోవాలని ప్రయత్నిస్తే డబ్బుకు లొంగేదాన్ని కాదు, గుర్తుపెట్టుకో, నా శీల సంపద అటువంటిది అని చెప్పి, అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ, సూర్యభగవానుడి నుంచి సూర్యకాంతిని ఎట్టయితే విడదీయలేరో, నేను కూడా సూర్యుడితో సూర్యకాంతి ఎట్టయితే కలిసి ఉంటుందో నేను రామచంద్రమూర్తికి అటువంటి దానిని అని చెప్తే, ఈ మాట అన్నప్పుడు రావణాసురుడు కళ్ళు ఎర్ర చేశాడు. ఎర్ర చేసినప్పుడు ఇదంతా ఎవరు చూస్తున్నారు? చెట్టుకొమ్మ మీద ఆంజనేయ స్వామి వారు. ఆయనకు ఆవేశం కట్టలు దిగుతోంది. ఇక ఎట్ట మీద దూకుతాడో రావణాసురుడు మొత్తం గలాట అవుతుందని ఒక్కసారి పరిస్థితి చక్కదిద్దడం కోసం అటండి ఎవ్వరం ఊహించాం మనం, అది జరిగింది. ఏంటి అంటే, తాను రాముడు సాలంబు నేను లతను, తాను రాముడు వీనియ నేను తీగ, తాను పతివార్షుక భ్రంబు నేను మెరపు, తాను పతి సూర్యదేవుడు నేను వెలుగు అని పద్యం రాశారు. ఈ రాసిన తర్వాత దీని అర్థం ఏంటంటే, తాను రాముడు సాలంబు, ఆయన మద్ది చెట్టు, నేను లతను అంటే మద్ది చెట్టు చుట్టూ మల్లె తీగ ఉంటుంది కదా, అందుకే మల్లికార్జున అంటే అదే కదా, నేను తీగను, ఆయన చుట్టూ ఉన్నట్టు లతను. తాను రాముడు, రాముడెవరు? వీణియ, వీణ, నేనెవరిని? తీగను. తీగ లేకపోతే వీణకు అర్థం ఉందా? లేదు. అంటే తీగ ఆ మిగిలిన పార్ట్ కలిస్తేనే వీణకు విలువ వస్తుంది. ఆ రకంగా నన్ను రాముని విడతీయలేరు. తాను పతి వార్షుక భ్రంబు నేను మెరుపు, ఆయన వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘం నేను మెరుపు. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనుండ నొప్పువాడు అని అంటారు పోతన గారు భాగవతంలో, రామచంద్రమూర్తి దర్శనం ఇచ్చినప్పుడు. ఆ రకంగా రాముడు నయల మేఘశ్యాముడైతే ఆ నల్లటి మేఘంలో తెల్లటి మెరుపు ఎట్టుంటుందో, రామచంద్రమూర్తి మేఘం లాంటి వాడైతే ఆ మేఘంలో ఉన్న మెరుపును నేను అంటుంది సీతమ్మ. అని తాను పతి సూర్యదేవుడు నేను వెలుగు, సూర్యభగవానుడు ఆయనైతే రామచంద్రమూర్తి, ఎందుకు రఘువంశం వాడు కదా ఆయన, నేను మెరుపు, చంద్రకాంతిని పోలిన మెరుపు నేనంటే చంద్రవంశం నుంచి పుట్టిన దాన్ని నేను, రఘువంశంలో పుట్టినవాడు రామచంద్రుడు, మా ఇద్దరి మధ్య ఎవరు వెడబాటు చేయలేరు అని చెప్తుంటే, ఆ సందర్భాన్ని చూసి చెట్టు మీద ఆంజనేయ స్వామివారు ఎక్కడ కోపంతో ఆగ్రహంతో కట్టలు తెంచుకొని దూకుతాడో అని చెప్పి, ఆకాశంలో ఉన్న హనుమత్ స్వామి యొక్క మంత్ర ద్రష్టలైన శచీపురంధర ఋషులంతా కూడా ఒక్కసారిగా పెద్ద వచనం రాశారు ఇక్కడ. దిగ్భ్రాంతమై మూకంబుకాగా సమాధిగతుండైన ఆంజనేయుండు చెదరిన మనఃప్రవృత్తి కలవాడై పరాక్రమాభిముఖమైన బుద్ధితో మహాశనిపాతంబు వోలె వాని శిరంబుపై రంగింపరించుతుండా తద్దేశ కాల నిర్ధరమూర్తి శచీపురంధర ఋషి ఆ మహాదేవ తేజపుంజంబును స్తుతించారట. ఆంజనేయ మహానుభావ, త్వరపడకు, ఆవేశపడకు అని చెప్పి, మంగళ రూప అయ్య హరిమర్కట మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట కుధరామృత కుంభశ్రుణి ప్రదీపితోత్తుంగకరాంబుజాత నవతో యదమూర్తి త్రిపంచనేత్ర
సర్పాంగద కంఠహార కరుణాంబుధి మమ్ము దయచూడు మారుతి. ఎవరు ఈ వేడుకోలు చేసేది? ఆకాశంలో ఉన్న ఋషులట. ఆంజనేయ, నువ్వు ఆవేశం తగ్గించుకో. సీతమ్మని అనకూడని మాటలు అంటున్నాడు రావణాసురుడు. నీ ఆవేశం కట్టలు తెగి కనుక నువ్వు కొమ్మ మించి దూకావా రావణాసురుడు అయిపోతాడు. కానీ దానివల్ల నష్టం ఏంటి చెప్పండి? ఆంజనేయ స్వామి కొమ్మ దూకి ఒక్కసారి కనుక రావణాసురుడి మీద పడి చంపగలుగుతాడు. ఆంజనేయుల వారు చంపుతాడు. కానీ రామచంద్రమూర్తి కీర్తి ఏమవుతుంది? భార్యను ఎవరు ఎత్తుకపోతేనట వాడిని చంపడం చేతకాక ఒక కోతిని చంపించాడు. అది రాముడు గొప్ప అని అంటుంది లోకం. కాబట్టి రామచంద్రమూర్తి కీర్తికి ప్రతిష్టకు భంగం రాని ఒక ఆంజనేయ అంటూ ప్రాసంగ్యోథ కకుద్భుజావనత సర్వజ్ఞ సమీచీన బాహా సంపాదిత రామ కార్య దితిసూహ నిత్యతృప్త స్వతంత్ర సింహానన క్రోడవక్త్ర తురగాస్య అగ్నిగర్భ మహాత్మా సర్వగ్రహభీ నివారణ సముద్రాంభో మహాపత్తరి. సముద్రాంభో మహాపత్తరి. మహా ఆపత్తు నుంచి రక్షించగలిగే ఏకైక సమర్థుడు ఆంజనేయ. నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టకయ్యా. ఈ క్షణంలో నువ్వు ఆవేశపడి రావణాసురుడి మీద దూకి అక్కడ గలాట సృష్టించి రావణాసురుని వధించి రామచంద్రమూర్తికి రాబోయే కీర్తికి ఆటంకం తెచ్చిపెట్టక ఆంజనేయ అని ఋషులంతా కీర్తించారటండి. ఆ రకంగా అక్కడ జరుగుతుంటే ఈ అమ్మ సాధురావణ రామేణ మాం సమానయ దుఃఖితాం వనే వాసితయా సార్థం కరేణ్వేవ గజాధిపం. ఆడ ఏనుగు గుంపులో నుంచి తప్పిపోతే అటువంటి ఆడ ఏనుగు నేను నన్ను తీసుకోపోయి నా భర్త అయిన గజేంద్రుడైనటువంటి మగ ఏనుగైన రామచంద్రమూర్తికి నన్ను మర్యాదపూర్వకంగా ఒప్పచెప్పు రావణ, నీకు శుభం కలుగుతుంది అని చెప్పి ఒక్క మాట అంటుంది. మంచి మాటలు నువ్వెందుకు వింటావులే రావణ. విదిత సహితి ధర్మజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ భవతు తే యదు జీవితుమిచ్చసి. ఇక్కడ చూడండి శ్లోకం ఎంత గొప్పగా రాశారంటే విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ఎంత తప్పు చేసినా రామా తప్పు నేను చేశాను క్షమించు శరణాగతుణ్ణి అని అంటే చాలు. శరణాగతి చేసి నేను తప్పు చేశాను క్షమించు, నీవే తప్ప ఇతః పరం వెరుగా మన్నిం పందగుం దీనునిన్ రావే ఈశ్వర కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక అని గజేంద్రుడు అంటే విష్ణుమూర్తి దిగి రాలేదా వైకుంఠం నుంచి? ఆ రకంగా శరణాగతి అంటే చాలు. రాముడు నువ్వు ఎంత తప్పు చేసినా తన భార్యని నీ అధీనంలో పెట్టుకున్న 10 నెలల పాటు ఆయన ఏమనుకోడయ్యా నేను క్షమిస్తాడు అంటూ, అయినా నీకున్న అహంకారానికి క్షమించమని నువ్వెందుకు అడుగుతావులే, నీ దురహంకారం మామూలుది కాదు. తేన మైత్రీ భవతు తే ఇది జీవితుమిచ్చసి అన్నది. అంటే సీతమ్మ మొదటి లైన్లో అనిపించిన మాట ఏంటంటే శరణాగతి చేస్తే ఎటువంటి వాళ్ళైనా కాపాడే లక్షణం కలిగిన వాడు నా రాముడు అంటూ, ఆయన నువ్వు శరణాగతి చేసే అంతటువంటి మంచి మాంసం నీ దగ్గర లేదు, దురహంకారం ఉంది, కాస్త స్నేహపూర్వకంగా వెళ్ళి ఒక్కసారి నీ సీతమ్మని ఉపచెప్తున్నా రామా అని చాలు అనంది అని. ఏవం హి తే భవే స్వస్తి సంప్రదాయ రఘుత్తమే అన్యథా త్వం హి కుర్వాణో వధం ప్రాప్స్యసి రావణ. నువ్వు గనక నన్ను రామచంద్రుడికి ఒప్ప చెప్పకపోతే మాత్రం నీ ప్రాణం పోవటం ఖాయం, నీకు చావు మూడినట్టే. ఎట్లా అనుకుంటున్నావు? వర్జయేద్ వజ్రముత్సృష్టం వర్జయేదంతకస్థిరం త్వద్విధం తు న సంక్రుద్ధో లోకనాథ సరాఘవ. గుర్తుపెట్టుకో, ఇంద్రుడు వజ్రాయుధాన్ని గనక వేస్తే దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు, కానీ నువ్వు తప్పించుకోవచ్చు. యమధర్మరాజు వచ్చి పాశం వేశాడు ప్రాణం తీయటానికి. యమధర్మరాజు పాశం నుంచి కూడా నువ్వు ప్రాణాన్ని దక్కించుకోవచ్చు. రామచంద్రమూర్తి ఆగ్రహించి ధనస్సు నుంచి బాణాన్ని విడిచిపెట్టాడో నీ వల్ల కాదు. ఈ లోకంలో నీకు ఎవరి వల్ల కానీ ఒక పని దేవేంద్రుడి నుంచి వజ్రాయుధ భార్య నుంచి కూడా తప్పించుకొని బ్రతకవచ్చు. యమధర్మరాజు పాశం నుంచి కూడా ప్రాణాన్ని దక్కించుకోవచ్చు. రామచంద్రమూర్తి ధనుస్సు నుంచి వెలువడే బాణం నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు అంటూ రామస్య ధనుష శబ్దం సృష్యసిత్వం మహాస్వనం శతకృత విసృష్టస్య నిర్ఘోషమసేరివా
ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం భయంకర ధ్వని భూమి ఆకాశాలను ఏకం చేసి దద్దరిల్లేటువంటి సమయం దగ్గరలోనే ఉంది. ఆ ధనుష్టంకారం త్వరలో వినబోతున్నావు. ఇహ శీఘ్రం సుపర్వాణోజ్వలితాస్య ఇవోరగాః ఇషవో నిపతిష్యంతి రామ లక్ష్మణ లక్షణాః. రాముడు లక్ష్మణుడికి సంబంధించిన ప్రత్యేక బాణాలు ఉంటాయి గుర్తులతో. గుర్తులంటే రామ గుర్తు లక్ష్మణ గుర్తు ఉండదు. అంటే రాముడు విడిచే బాణం యొక్క స్టైల్ వేరు, లక్ష్మణుడి యొక్క ధాటి వేరు. ఆ ధానిష్కుల యొక్క ఆ బాణం విడిచేటువంటి వేగము, ఆ తీవ్రత ఏదైతే ఉందో ఆ ప్రత్యేకమైనటువంటి తీవ్రతతో వచ్చే బాణాలు నిన్ను చుట్టుముట్టి నీ ప్రాణం తీయబోతున్నాయి, గుర్తుపెట్టుకో అని. జనస్థానే హతస్థానే నిహతే రక్షసాంబలే అశక్తేన త్వయా రక్షః కృతం ఏతత్ అసాధువై. ఇప్పుడు మీకు మొన్న ఒక మాట చెప్పా, అమెరికా వాడు అగ్రరాజ్యం దురహంకారంతో ఎక్కడన్నా పెట్రోల్ బావులు ఉన్నాయంటే అక్కడ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నేను కాపాడుతా, ఈ దేశాన్ని నేను రక్షిస్తాను, సైన్యాన్ని దింపుతాడు. దింపి అక్కడ పెట్రోల్ బావులన్నీ కాజేస్తాడు. అట్టనే రావణాసురుడు కూడా ఏం చేశాడు, ఒక ప్రాంత జనస్థానం అనే ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అక్కడ 14,000 మంది రాక్షసులను పెట్టాడు. 14,000 మంది రాక్షసులకు కూడా 3 అధ్యక్షులు. ఎవరు మొన్ననే చెప్పా మీకు, ఖరుడు, దూషణుడు, త్రిశూరుడు. ఈ 3కి చీఫ్ కమాండర్ ఎవరంటే చెల్లెలు శూర్పణఖ. ఆ 14,000 మంది రాక్షసులు జనస్థానంలో ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక్క రాముడు ముహూర్త కాలంలో లక్ష్మణస్వామికి ఏం చెప్పాడంటే, లక్ష్మణ వదిన నువ్వు గుహలో ఉంచు, గుహలో ఉండిపో. ఆడ ఎంతైనా స్త్రీమూర్తి, యుద్ధం చూస్తే భయపడుతుంది, కళ్ళు తిరిగి పడిపోతుందేమో, అందుకని మీ వదిన చూడలేదు, ఎంతైనా ఆడది కదా, కాబట్టి మీ వదినని, తల్లి లాంటి వదినని నువ్వు కాపాడు, నేను వీళ్ళ సంగతి చూస్తా అని చెప్పి ఒక్క రాముడే 14,000 మందిని ముహూర్త కాలంలో ఛేదించాడు బాణంతో. గుర్తుపెట్టుకో రావణ, నీ యొక్క 14,000 మంది సైన్యాన్ని ముహూర్త కాలంలో చంపిన రామచంద్రమూర్తి నా భర్త. ఆయన వచ్చాడంటే అప్పటికే నువ్వు ఆ జనస్థానంలో నీ యొక్క పరపతి పోగొట్టుకున్నావు. పరపతి పోగొట్టుకున్న నువ్వు నీ శరీరాన్ని పోగొట్టి నీ ప్రాణాన్ని పోగొట్టుకోబోతున్నావు అని చెప్పి, నహి గంధముపాఘ్రాయ రామ లక్ష్మణయోస్త్వయ శక్యం సందర్శనే స్థాతుం సునా శార్దూలయోరివ అని ఆశ్రమంతయోశూన్యం ప్రవిశ్య నరసింహయో గోచరం గతయోర్భ్రాత్రో అపనీతాత్వయాధమ. నీకు చేతగాక సింహం పరాక్రమం కలిగినటువంటి రామ లక్ష్మణులు ఆ పంచవటిలో ఉండగా నీ చేతకాత ధైర్యం లేక మాయాలేడిని పంపించి రామచంద్రమూర్తి ఆ లేడీ కావాలని సీత అడిగితే ఆ నెపంతో రాముడు వెళితే లక్ష్మణ స్వామిని సీతమ్మ నేను లక్ష్మణ నువ్వు వెళ్ళంటే వాళ్ళిద్దరు లేని సమయంలో దొంగలాగా వచ్చి ఎత్తుకుపోయావు. నీ పరాక్రమంతో ఎత్తుకుపోలా. రామలక్ష్మణులు సింహ పరాక్రమం ఉంటున్నట్టు అన్నదమ్ములు కనుక ఉన్నట్టయితే వాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను ఎత్తుకుపోతే నువ్వు వీరుడు అనేవాడిని. నువ్వు వీరుడు కాదు, దొంగవి, చేతగానవాడివి. ఎటువంటి వాడివి? నహి గంధముపాఘ్రాయ రామ లక్ష్మణయోస్త్వయ శక్యం సందర్శనే స్థాతుం సునాశార్దూలయోరివా. అంటే పెద్ద పులుల జాడను పసికట్టిన కుక్కలు ఎట్లయితే ఉండలేవో రామలక్ష్మణులు అనేటువంటి పెద్ద పులుల యొక్క వాసనకు భయపడి వాళ్ళు లేని సమయంలో నన్ను ఎత్తుకుపోయిన కుక్కవయ్యా నువ్వు. ఇక్కడ సునా శార్దూలయోరివా, పెద్ద పులులకు భయపడిన కుక్కలాగా నువ్వు నన్ను పట్టుకొచ్చావు అని చెప్పేసినది అని. గిరిం కుబీరస్య గతోపధాయ వా సభాం గతో వా వరుణస్య రాజ్ఞః అసంశయం దాశరథేర్న మోక్ష్యసే మహాద్రుమః కాలహతోసినేరివా అని ఒక మాట అంటుంది. నువ్వు తప్పించుకోవడానికి కుబేరుడు యొక్క అల్కాపురికి వెళ్ళావనుకో, అల్కాపురి కొండ మీద నువ్వు బ్రతకలేవు. వరుణుడి దగ్గర వెళ్ళి కాపాడమని అడిగావనుకో, వరుణుడు ఆశ్రయంలో ఉన్నా నువ్వు కుబేరుడి దగ్గరికి వెళ్ళినా రామచంద్రమూర్తి బాణం నుంచి ఎట్ట తప్పించుకోలేవో చెప్పనా? పెద్ద పిడుగుపాటు నుంచి ఏ చెట్టు ఎట్ట తప్పించుకోలేదో, పిడుగు పడ్డప్పుడు ఎంత గొప్ప చెట్టు అయినా కాలక తప్పదు. నువ్వు కూడా రామచంద్రమూర్తి యొక్క ధనుస్సు నుంచి వెలువడే బాణం అనే పిడుగు లాంటి దెబ్బ వచ్చి నీ ప్రాణాన్ని తీసేస్తుంది, గుర్తుపెట్టుకో. యథాయథ ఇన్ని మాటలు అనగానే రావణాసురుడు అంటున్నాడండి, యథా యథా సాంత్వయిత వస్య స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూత తథా తథా. చూస్తున్నా సీత, ఇందాకని చూస్తున్నా, ఏ చేతగానవాడు అనుకుంటున్నావా? ఈ ఆడవాళ్ళ ఈ బుద్ధి అంతే, మంచితనంగా బతిమలాడుతున్న కొద్దీ నెత్తెక్కుతారు, చేతగానవాడు అనుకుంటున్నావా అని చెప్పేసి అని. మీ ఆడవాళ్ళ లక్షణమే అది, మీకు లొంగిపోతున్న కొద్దీ నెత్తెక్కుతారు అని చెప్పేసి అని. పరుషానీహ వాక్యాని ఏతస్మాత్ కారణాన్నత్వాం ఘాతయామి వరాననే వధార్హమవా అవమానార్హం మిథ్యా ప్రవ్రజితేరతాం. నీవు వధార్హం అవమానిస్తున్నావు నన్ను,
నిన్ను అవమానించడానికి, నేను చంపడానికి తగినటువంటి స్థితులు ఎన్నో వచ్చినాయి. అయినా కూడా నేను చంపట్ల. ఎందుకు చంపట్లేదు అనుకుంటున్నావు? నిన్ను చూసి జాలేస్తుంది. ఎందుకో తెలుసా? వాడు పినతల్లి చెప్పిన మాటలు విని చేతగాని రాముడు అడవులలో నారబట్టలు కట్టుకొని రాజ్యాన్ని వదిలిపెట్టి చేతగాని వాళ్ళగా తిరుగుతుంటే, ఆ చేతగాని రాముడు వస్తాడని నువ్వు అంటున్నావే, ఆరాట పడుతున్నావే. ఆ ఆరాటం చూసి నాకు జాలేస్తుంది సీత. అందుకని నేను చంపట్లే. అంతే తప్ప నేను చంపడం పెద్ద పనేం కాదు. ఎందుకంటే పాప అయ్యో ఇంత అమాయకురాలు పాపం పినతల్లి మాటలు విని రాజ్యం పోగొట్టుకొని అడవుల్లో తిరుగుతూ నారబట్టలు ధరించి ఏనాడు అసలు బ్రతికున్నాడో లేదో తెలియదు. పులులు చంపి ఉంటాయి, సింహాలు తిని ఉంటాయి. మీ భర్త బతికున్నాడని నమ్మకం లేదు. అటువంటి వాడి గురించి నువ్వు ఆరాట పడుతున్నావే, దానికి నాకు జాలేసి చంపట్లేదు అని పరుషానీహ వాక్యాని యాని యాని బ్రవీషిమాం తేషు తేషు వధో యుక్త తవ మైథిలి దారుణ. మైథిలి, ఓ సీత, నిన్ను నేను ప్రతి మాటకి ఒకసారి చంపాలి. నువ్వు నన్ను అవమానిస్తున్నావు కదా ప్రతి మాట. నా భార్య కా అని ఒక్క మాట ఎన్నిసార్లు అడిగినా భార్యగా కాకపోగా నన్ను పట్టుకొని అనకూడని మాటలు అంటావా? అట్లాంటి నిన్ను ప్రతి మాటకి ఒకసారి చంపాలి. చంపట్లే. ఏమంటే చంపటం ఎన్నిసార్లు చంపుతారని ప్రాణం ఒక్కసారి తీస్తారు. అంటే ఈ రాక్షసుడి యొక్క మూర్ఖత్వం ఎట్టుందంటే ప్రతి మాటకు ఒకసారి నేను చంపాలి, కానీ నేను అన్నిసార్లు చంపట్లే. అంటే అన్నిసార్లు చంపుతానికి అవకాశం లేదనే విషయం కూడా తెలవనంతటువంటి అయోమయ స్థితిలో ఉన్నాడు రావణాసురుడు. అని ఏమంటాడే, దో మాసో రక్షితవ్యోమి యో వధిస్తే మయకృత తతశయ్యనమారోహ మమత్వం వరవర్ణిని. నీకు నేను 2 నెలలు 60 రోజులు టైం ఇస్తున్నా. 60 రోజులు 60 సూర్యోదయాలు చూస్తావు. 60 సూర్యోదయాల తర్వాత 61వ సూర్యోదయం నువ్వు చూడవు. ఎందుకని? ఈ 60 సూర్యోదయాల నుంచి 60వ సూర్యాస్తమయం వరకు నీకు ఎంత పర్ఫెక్ట్గా టైం ఇస్తున్నానంటే 60 ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. నేనే తొందరపడను. ఈ 60 రోజుల లోపల నువ్వు ఏ రోజైనా నాకు భార్యగా వచ్చి నా పక్క మీద ఉండు. ఇక్కడ అన్నాడు మమత్వం తతశయ్యనమారోహ మమత్వం వరవర్ణిని అని అంటూ ఈ 60 రోజులు దాటానికి 61వ రోజు సూర్యోదయం అప్పుడు నేను చూడను, నేను రాను. ఏం చేస్తాను తెలుసా? ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం భర్తారం మామనిచ్చతి మమత్వం ప్రాతసార్థం ఆరభంతే మహానస. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా అండి? 60 సూర్యోదయాలకు నిన్ను నేను ఉండనిస్తా. 60వ రోజు సాయంత్రం కూడా నేను ఒప్పుకుంటా, నువ్వు నా భార్యగా రా. ఒకవేళ 60వ రోజు రాత్రి కూడా గనక ఈ రోజు నుంచి లెక్క పెట్టుకో, నా భార్యగా నువ్వు నా దగ్గరికి రాలేదనుకో, 61వ రోజు సూర్యోదయం కాగానే వెంటనే మా వంటశాలకు నిన్ను పంపించి ముక్కలు ముక్కలుగా కోయించి ప్రొద్దున పూట ఆహారానికి నిన్ను వాడతాం. అంటే ప్రాతరాసార్థం అన్నాడు. ఆరభంతే మహానసే. మహానసే అంటే నాకు పెద్ద వంటశాల ఉంది, ఇంతమంది రాక్షసులకు ఆహారం కావాలి. కాబట్టి 61వ రోజు పొద్దున పూట బ్రేక్ఫాస్ట్కి, అంటే నీ శరీరం చిక్కిపోయి ఉన్నావు, 10 నెలల బట్టి ఆహారం లేదు కాబట్టి నీ మాంసం ఎక్కువ మందికి సరిపోదు. కాబట్టి ప్రాతరాసార్థం ఆరభంతి మహానసే అని వ్యాఖ్యాతలు చెప్తుంటారు. అని ఆ సమయంలో అటండి దేవతలు గంధర్వులట కన్యలు కొంతమంది అక్కడ అశరీర రూపంలో ఉండి సీతమ్మ మాత్రమే గమనించేట్టుగా ఉండి పెదవుల కదలికలతో చేతుల కదలికలతో, అమ్మా కంగారు పడకమ్మా, ఈ దుర్మార్గుడు అంత అంటున్నాడు తప్ప నువ్వేం భయపడకు, నీకు దేవతలంతా రక్షణ ఉంది, రాముడు వచ్చి రక్షిస్తాడమ్మా అని చెప్పి సైగలు చేస్తున్నారట. అప్పుడు ఉవాచ ఆత్మహితం వాక్యం వృత్తస్య గర్వితం. ప్రతి భారతీయ స్త్రీ కూడా గర్వించవలసినటువంటి గొప్ప మాట అండి ఇది. ఏంటి? ఉవాచ ఆత్మహితం వాక్యం వృత్తస్య గర్వితం. ఉదాహరణకి మొన్న జరిగినటువంటి పహల్గామ్లో జరిగిన కాశ్మీర్లో ఏమడిగారండి? నువ్వు హిందువా కాదా అని అడిగారు, కాల్చివేశారు, అంతే కదా. ఆ సమయంలో ప్రాణ భయం కోసమైనా ఎవరన్నా పొరపాటు చిన్న అబద్ధం చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఆ రాక్షసుల కంటే గొప్ప రాక్షసులు ఉన్నారు లంకలో, రావణాసురుడు చుట్టూ. ఆ రాక్షసుల మధ్యలో సీతమ్మ ఏం మాట్లాడుతుంది? ఇంకా ఒక్క 2 నిమిషాలు ఆగితే వస్తుంది. ఎంత ఎదిరిస్తుంది రావణాసురుణ్ణి? ఎందుకు ఎదిరిస్తుంది అంటే వాల్మీకి మహర్షి చెప్పాడు, ఆపదలో ఉన్న మనిషిని కాపాడేది ఏంటంటే ధర్మం, అది తప్ప ఏది లేదు. ఎంత ఆస్తి సంపాదించాను కాదు, ధర్మంగా సంపాదించానా, ఆలంబనమేది, పదవి సంపాదించానా, ఆలంబనం ధర్మమా అధర్మమా, అది నిన్ను కాపాడుతుంది. గ్రహస్థితులు తారుమారైనప్పుడు నిన్ను కాపాడేది ధర్మమే. ఉవాచ ఆత్మహితం వాక్యం వృత్తస్య గర్వితం. ఆ సీతాదేవి యొక్క పతివ్రత మహిమ ఏదైతే ఉందో అది ఆ అమ్మని కాపాడింది, అమ్మని మాట్లాడేట్టు చేసింది. దుర్మార్గులైన రాక్షసులు అనేకం చుట్టుముట్టినప్పుడు వాళ్ళ మధ్య ఎటువంటి మాటలకు బెసకకుండా, మనస్సు జారిపోకుండా
ధైర్యంగా నా రాముడు నా భర్త అని చెప్పినటువంటి వైనానికి కారణం ఏదంటే సీతమ్మ యొక్క ప్రాతివ్రత్యం అని. యథా తృప్తశ్చ మాతంగః శశశ్చ సహితో వనే తథా ద్విరదవద్రామః త్వం నీచ శశవస్మృతః. ఓహో రావణ, నాకు అర్థమైంది నీ అహంకారం ఏంటంటే, నేను రాముడు ఒకే భూమండలంలో ఉన్నాం, నాకు 3 లోకాల ఆధిపత్యం ఉంది, సంపద ఉంది, నా దగ్గర రాక్షసుల బలం ఉంది, రాముడేమో వనంలో తిరుగుతున్నాడు అని అనుకుంటున్నావు అంతే కదా. అంటే రాముడు గొప్పవాడు కాదని ఎందుకు అంటున్నావు అంటే, రాముడు ఏమైనా పెద్ద దేవుడా దేవత, ఆయన భూమి మీదనే తిరుగుతున్నాడు, నేను భూమి మీద తిరుగుతున్నా అంటున్నావు కదా. ఒకే అడవిలో భూమి మీద తిరిగే ఏనుగు లాంటి వాడు నా రాముడు, కుందేలు లాంటి వాడు నువ్వు అని చెప్పి సీతమ్మ చెప్తుంది. ఇమేతే నయనే క్రూరే విరూపే కృష్ణ పింగళే క్షితో నపతితే కస్మాత్ మామనార్య నిరీక్షతః. దుష్టబుద్ధితోటి ఇన్ని రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి క్రూరంగా వికృతంగా పిల్లి కళ్ళలాగా ఉన్న నీ కళ్ళు నన్ను ఇంత హీనంగా చూస్తున్నావే, నీ కళ్ళు ఎందుకు రాలి పట్టలేదు రావణ. తస్య ధర్మాత్మన పత్నీం స్నుషాం దశరథస్య చ కథం వ్యాహరతో మాం తే న జిహ్వా పాపసీర్యతే. ధర్మాత్ముడైన రామచంద్ర ప్రభువుకి భార్యను, వీర్యవంతుడైన దశరథ మహారాజుకి కోడల్ని నన్ను పట్టుకొని ఇంత హీనంగా మాట్లాడేవే, నీ నాలుక ఎందుకు తెగి పట్టలేదు రావణ అని. రావణ గుర్తుపెట్టుకో, నిన్ను నేను నా కంటి చూపుతో కనుబొమ్మలు నేను ముడి వేశానంటే బూడిదైపోతావు, జాగ్రత్త. నా తపశ్శక్తితో నేను చంపలేకనుకున్నావా. అసందేశత్తు రామస్య తపశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. ఒక్కసారి నా తపశ్శక్తితో కనుబొమ్మలు చిట్లించానంటే బూడిదైపోతావు, జాగ్రత్త. ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నావా. తపస్సు చేసేటువంటి మేము తపశ్శక్తిని అనుకోని పనికి మాలిన పనులకు వాడను అనొచ్చు మీరు. ఏమండి, తన శీలకే ప్రమాదం ఏర్పడి రాముడు దూరంగా ఉన్నాడు, ప్రతిరోజు భార్యగా కా అని అడుగుతుంటే రావణాసురుడు ఆ సమయంలో కూడా తపశ్శక్తి వాడుకోదా సీతమ్మ? అది ఇంపార్టెంట్ కాదా, ముఖ్యం కాదా అంటే, అసందేశాత్తు రామస్య, నా రాముడు నాకు భర్త ఉన్నాడు, ఆ భర్త నన్ను కాపాడతాడు. ఆయన గనక నాకు సందేశం పంపించి, సీత నాకు చాలా బిజీగా ఉన్నాను, టైం దొరకట్లేదు, నీ తపశక్తితో ఒకసారి రావణాసుని పుగ్గిచేసేయి, నేను వస్తా, ఏదో ఒకరోజు తీసుకొస్తా అని అన్నాడు అనుకో, నేను భస్మం చేస్తా. కానీ రామచంద్రమూర్తి చెప్పకుండా నేను చేశాను అనుకో, రామచంద్రమూర్తి కీర్తికి ప్రతిష్టకు భంగం, కాబట్టి నేను చేయను. నా రాముడు చెప్తే చేస్తా. అసందేశాత్తు రామస్య తపస అనుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. వినండి, ఇక్కడ ఈ సందర్భంలో విశ్వాస సత్యనారాయణ గారు కల్పవృక్షంలో ఒక పద్యం ఇచ్చారు, మీకు చదువుతుంటేనే అర్థమవుతుంది. రక్కసి, రాక్షసి ప్రకృతి, రక్కసి వికృతి తెలుసు కదా మీకు తెలుగులో. రక్కసి మీది మీదికి రాకుము, మీది మీదికి రాకుము, అయ్యే రాకు ముందు కడేయకు అంటే రాక్షసుడి యొక్క లక్షణం ఏంటంటే, రావణాసుడికి మాట్లాడుకుంటూ అడుగు ముందుకేస్తుంటాడు, వాళ్ళ లక్షణం అది. రక్కసి మీది మీదికి రాకుము, కాకుము బుది ప్రోవుగా, బూడిదైపోకు. ఎక్కడి కట్లు వచ్చేదవు, అడుగు ముందుకేస్తున్నావు, ఎక్కడి కట్లు వచ్చేదవు, నేనెవరనుకున్నావు, రఘురాజు కోడలన్. అంటే భారతీయ స్త్రీ అని చెప్పాలంటే, అమ్మా నువ్వు ఎవరంటే ఫలానా వాళ్ళ కోడలని చెప్పిన తర్వాత ఫలానా వాళ్ళ భార్య అని చెప్పుకోవటం ఈ రామాయణం చెప్తున్నటువంటి సూక్తి అనమాట. నేనెవరన్ రఘురాజు కోడలన్, బిక్క మగంబుతోడ కనిపించిన నైనను దిక్కులేని అట్లొక పతివ్రత మహిమ ఉన్నది శాప సమర్థమిచ్చటన్. నేను ఎట్ట కనిపిస్తున్నాను నీకు? 10 నెలల బట్టి ఆహారం లేక కృషించిపోయిన ఒక అబలలా కనిపిస్తున్నానా? నా తపశ్శక్తి నీకు తెలియదు. రామచంద్రమూర్తి ఆజ్ఞ లేదు కాబట్టి ఆగానే తప్ప, నా మీదకు అడుగేస్తున్నావు ముందుకి, వెనక్కి అడుగువేయి. నేను కనుక తపశ్శక్తితో ఒక్కసారి నిన్ను కనుక నేను చూశాను అనుకో, బూడిదైపోతావు, రాకు ముందుకి. నేనెవరిని? దశరథ మహారాజు కోడల్ని, వీర్యవంతుడు వీరాధి వీరుడైన దశరథ మహారాజు కోడల్ని. ఇక్కడ పెద్దలు ఒక చిన్న మాట చెప్తారు, దశరథ మహారాజు కోడలని అని చెప్పి పక్కన రామచంద్రమూర్తి భార్యనని కూడా చెప్పుకోవచ్చుగా. అంటే రాముడు నాకు 10 నెలలైనా కూడా నా గురించి పట్టించుకోకుండా వదిలేస్తాడా అని కోపం కాస్తుందట సీతమ్మకి. అందుకని భర్త పేరు చెప్పకుండా మామగారు పేరు చెప్పి వదిలేసిందట అని చెప్తుంటారు. అని నాపహర్తుమహం శక్య త్వయా రామస్య ధీమతః విధిస్తవ వధార్థాయ విహితో నాత్ర సంశయః.
రామచంద్రమూర్తి రక్షణలో ఉన్నాను గుర్తుపెట్టుకో, ఇప్పటికీ కూడా నేను, నన్ను నువ్వేమి చేయలేవని చెప్తూ నువ్వు నన్ను ఇక్కడికి పట్టుకొచ్చావంటే గుర్తుపెట్టుకో, రామచంద్రమూర్తి చేతకాంతనం కాదు, నీ చేతనంతనం కాదు. విధి కాలం రాసి పెట్టింది నీకు, చావు మూడింది నీకు. రామచంద్రమూర్తి చేతిలో నీకు చావు రాసి పెట్టింది కాబట్టి కాలం ఎట్లా నీకు ఆ ముహూర్తం పెట్టిందంటే నన్ను ఎత్తుకొచ్చే విధంగా పరిస్థితి సృష్టించబడింది. ఇక్కడ పెద్దలారా రెండవ రోజు చెప్పాను, చాలా గొప్ప మాట ఏంటంటే కిష్కింధాకాండలోనే అయోధ్యకాండలో వనవాసంకి వెళ్తుంటే సీతమ్మ, రామ నేను కూడా వస్తా మీతో పాటు అంటే, వద్దు సీత, నువ్వు వస్తే కనుక అడవిలో పెద్ద పుల్లు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పట్టుకొని తింటాయంటే, రామ మీరుండగా నన్ను సింహాలు పెద్ద పుల్లు ఏం చేస్తాయి, మీరు వీరాధి వీరుడుగా అంటే, ఓహో అట్టన్నావా, ఏం లేదు సీత, నువ్వు వస్తుంటే అడవిలో నడుస్తుంటే ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళు గుచ్చుకుంటే నీ అసలే పద్మాల లాంటి లేత పాదాలు కదా, అవి గుచ్చుకుంటే నెత్తురు కాస్తే నేను చూడలేను సీత అంటే, ఓహో అంటే తప్పకుండా వస్తా అందట. అదేంటి, మీ పాదాలు నాకంటే లేతైనవి, మీకు గుచ్చుకుంటే నేను ఇంటి దగ్గర నేను ఎన్ని ఊహించుకోవాలి, అందుకోసం నేను వచ్చి రోడ్డు ఊడ్చుకుంటూ వెళ్తా అని చెప్పి, అగ్రతస్తే గమిష్యామి మృద్ధంతి కుశకంటకాన్ అంటే మీ దారిలో మీరు అడుగు వేసే ప్రతి అడుగుకి ముందు నేను వెళుతూ మార్గాన్ని శుభ్రం చేసి ముళ్ళు లేకుండా చేసి నేను మీకు మార్గాన్ని సుగమం చేస్తా అన్నది సీతమ్మ. నిజంగా అది కాదు మార్గ సుగమం అంటే. కంటకం అంటే ముళ్ళు కాదండి. లోక కంటకుడైన రావణాసురుడు లంకలో ఉంటే అరణ్యవాసానికి నేను వస్తేనే, నన్ను అపహరిస్తేనే రావణాసురుడి మీద మీకు కోపం వస్తే అప్పుడు మీరు రావణాసురుడు వధిస్తారు. ఎవరండి ఆ రావణుడు? వైకుంఠంలో మన ద్వారపాలకులు జయ విజయుల్లో జయుడు. ఆయన ఇంతకుముందు హిరణ్యకశిపుడుగా అవతారం ఎత్తి నరసింహస్వామి రూపంలో మీరే చంపారు. ఇప్పుడు రాముడిగా వచ్చి రావణాసురుడిని కూడా మీరే చంపాలి. తర్వాత జన్మ శిశుపాలుడిగా పుడతాడు, వాడి కృష్ణ అవతారంలో చంపాల్సింది మీరే. 3 శాపం సంబంధించిన అవతారాలు పూర్తయ్యాక మళ్ళీ జయ విజయులు ఇద్దరిని వైకుంఠంలో ద్వారపాలకులుగా ప్రతిష్ఠించవలసిన బాధ్యత మీదే రామా అని లోపల అనుకుంటూ విషయాన్ని చెప్పకుండా ఆ రకంగా నేను వస్తా మీతో పాటు వనవాసానికి అని చెప్పిందండి సీతమ్మ. అట్లా సీతమ్మ తనంతట తానుగా రాముడు వద్దని వారించినా కూడా అప్పుడు అన్నదట సీతమ్మ ఒక్క మాట అందండి, ఇది నాకు ఎల్లుండి సోమవారం నాటికి ఉపయోగపడుతుంది ఈ మాట. ఏంటంటే, రామా ఏం లేదండి, మీరు ఇప్పుడు నన్ను తీసుకెళ్లకుండా అయోధ్యలో మామగారి దగ్గర ఇక్కడ వదిలిపెట్టేశారనుకోండి, మా తండ్రి గారు జనక మహర్షి ఏమంటాడంటే, ఏంటి నేను మగ రూపంలో ఉన్న ఆడదానికి మా అమ్మాయిని ఇచ్చానా అనుకుంటాడట. అంటే అదే మాట వాల్మీకి రామాయణంలో ఉంది. అంటే రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం, మగ రూపంలో ఉన్న ఆడదానికి నా బిడ్డని ఇవ్వటం వల్ల ధైర్యం లేనివాడు కాబట్టి అడవికి వెళుతూ నా బిడ్డని పట్టుకెళ్లకుండా వదిలేసి వెళ్ళాడు అని మా తండ్రి గారు అనుకుంటారేమో అంటే, అప్పుడు నొచ్చుకున్న రాముడు, లేదు సీత బయలుదేరి అంతా నువ్వు ఆ మాట అన్న తర్వాత నేను ఎందుకు వదిలిపెడతా అని చెప్పి తీసుకెళ్ళాట. నిజంగా సీతమ్మ ఆ మాట అనకపోతే సీతమ్మ పట్టుకురాడండి. ఇంకొక మాట ఉంది తెలుసా, పంచబడి దగ్గర లేడీ కనపడింది, రామా నాకు బంగారు లేడీ కావాలి అనగానే రాముడు వెళ్ళాడు తెస్తా అని. అక్కడికి వెళ్ళే కొద్దిసేపటికి హా లక్ష్మణ హా సీత అని అరుపులు వినపడ్డాయి. అప్పుడు లక్ష్మణ మీ అన్నయ్య కదా ప్రమాదం జరిగిందయ్యా వెళ్ళంటే, అమ్మా వదినా మా అన్నయ్య రామచంద్రమూర్తిని ఈ లోకంలో ఎవరు ఏం చేయలేరు, నేను చెప్తున్నాను, నేను వెళ్ళక్కర్లేదు అంటే, మీ అన్నయ్యని ఎవరన్నా చంపితే నా మీద దురభిప్రాయం పెట్టుకొని నాతో ఒక రకమైన సంబంధం పెట్టుకోవాలని చూస్తున్నావా లక్ష్మణ అంటే, అమ్మా తల్లి లాంటి నువ్వు నా మీద ఈ అపనింద చేస్తావా అమ్మా, నేను ఇంతకంటే వెళ్ళటం మంచిదని వెళ్ళిపోయాడండి లక్ష్మణస్వామి. అంటే లక్ష్మణస్వామిని ఆ అనకూడని మాట అని చెప్పి సీతమ్మ పంపించింది. అప్పుడు వెళ్ళాడు లక్ష్మణుడు కూడా. ఇద్దరు లేని సమయం చూసి దొంగలాగా ఎత్తుకుపోయాడు రావణాసురుడు. అంటే ఈ కథ అంతా ఎవరు నడిపారు? మాయలేడి కావాలని అడిగింది సీతమ్మే. లక్ష్మణుడు నేను వెళ్ళనమ్మా, అన్నయ్యని ఎవరేం చేయలేరంటే కూడా, మీ అన్నయ్యనికి ఎవరన్నా చంపితే నా మీద చెడు ఉద్దేశం పెట్టుకుని ఉన్నావా లక్ష్మణ అని అంటే, తల్లి లాంటి సీతమ్మ మరిది లాంటి కొడుకు లాంటి లక్ష్మణుణ్ణి మరిదిని పట్టుకొని ఆ మాట అంటే ఏ మరిదిని తట్టుకుంటాడండి, అందులో లక్ష్మణుడు తట్టుకుంటాడండి, ఏ మరిది తట్టుకోకపోయినా వెళ్ళిపోయాడు. అంటే సీతమ్మ కావాలని ప్రణాళికబద్ధంగా జగన్మాత ప్రణాళికలో భాగంగానే అరణ్యవాసానికి వచ్చింది. ప్రణాళికలో భాగంగానే భర్త మరుదుల్ని అటు పంపించింది. రావణాసురుడు ఎత్తుకుపోవడానికి తగినటువంటి అవకాశాన్ని కల్పించింది. కాబట్టి తతో రావణ నీతాయ సుందరకాండలో మొదటి శ్లోకం. మీరు ఇంతవరకు అడగమన్నాను గుర్తు చేయలే, కానీ ఏంటంటే మీరు అడగకపోతే చెప్పాలి కదా నేను. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకరసన ఏష పదమన్వేష్టం చారణ చరితే పథి.
ఆ మొదటి శ్లోకం సుందరకాండలో ఉన్న శ్లోకం చదువుకొని ఎక్కడికి వెళ్ళినా కార్యజయం కావడానికి తోడ్పడుతుంది అని పెద్దలు చెప్తుంటారు. తతో రావణ నీతాయా తతః అటు పిమ్మట. ఎటు పిమ్మట? మొదటి రోజున మీకు చెప్పే కిష్కింధకాండలో జాంబవంతుడు హనుమ నువ్వు మాత్రమే చేయగలుగుతావు సముద్ర లంఘనం అని అంటే అట యోగింబలి కూరుచున్న ప్రభువయ్యాంజనేయుండు విస్ఫుట స్తోత్రములాడుచున్న కొలదిన్ స్తోత్రోక్తికి అర్థాన్వయ స్ఫుట తేజోపఘనోల్బణంబుల్ దిశాస్థోమంబు నిండాడే అంతట దర్శించెడు వానరోత్తముల నేత్రంబుల్ దువాళింపగన్ ఒగి కూర్చుండిన ఎట్టిడవు హనుమ కూర్చున్నట్టుగా హేలగా నల్దిక్కులు చూసి చూచుత్రుటిలో లాంగూలం ఆభూయుల ద్విమగ పుచ్చోగ్ర విచారణాద్భుత రవో వ్యాధీర్ణ రోదోంతరంబుగా సంతాడనమాచరించి వసుధాభోగంబు నిమ్నంబుగా అని చెప్పి ఆయన తోక పెడేలను కొట్టి భూమి మీద ఆ వానరత్వాన్ని విడిచిపెట్టి దివ్యత్వాన్ని పొందినటువంటి హనుమంతుడు ఆ స్థితి పొందిన పిమ్మట తతః అంటే తతో అంటే అది రావణ నీతాయా రావణుడి చే తీసుకుని వెళ్ళబడిన సీతమ్మ అన్నాడు వాల్మీకి మహర్షి. అంతే తప్ప రావణుడి చే అపహరించబడిన సీతమ్మ అనలేదండి. గుర్తుపెట్టుకోండి, రావణాసురుడు సీతమ్మని అపహరించాలా, ఏం చేశాడు? తీసుకొని పోయాడు. అంటే తీసుకుపోవటం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఏమండి ఇక్కడికి వచ్చామండి, ఆ గుడి సంబంధించిన వస్తువు ఉంది, ఆ చైర్మన్ ఎవరో ఉంటారు, ఏమండి మీకు తీసుకెళ్తానండి, మీకు ఎక్స్ట్రా ఉంటే ఇవ్వండి అంటే ఓకే, వాళ్ళు చూసినా వీటి పడిపోయాడు అనుకోండి, అది ఎత్తుకుపోవటం అంటారు. అదే చెప్పి తీసుకొస్తే తీసుకుపోవటం అంటారు. ఆ రావణాసురుణ్ణి సీతమ్మ అనుమతిస్తే తీసుకుపోయాడా? అనుమతి లేకుండా బలవంతంగా తీసుకెళ్ళాడా? అవకాశం కల్పించింది సీతమ్మ. కాబట్టి హతాయ అనకుండా నీతాయ అన్నాడు. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ. శత్రుకర్షణ అంటే ఏంటంటే శత్రువులను మర్దించి శత్రువులను జయించాడట, అదుపులో పెట్టుకున్నట్ట ఆంజనేయుడు. రామాయణంలో ఎక్కడ ఆంజనేయ స్వామి వారు ఈ సుందరకాండ ప్రారంభం వరకు యుద్ధం చేసిన దాఖలాలు లేవు. మీకు కథ అంతా చెప్పే కిష్కింధకాండ అంతా ఎక్కడైనా ఆంజనేయ స్వామి యుద్ధం చేశాడా? బుద్ధిని ఉపయోగించాడు తప్ప ఎక్కడ యుద్ధం చేయలే, యుద్ధకాండలో తప్ప. అటువంటి యుద్ధకాండ సుందరకాండ మంగళవారం నాడు చెప్పేదాంట్లో సోమవారం సాయంత్రం కానీ మంగళవారం ప్రారంభం మొదట అర్ధగంటలో కానీ చెప్తా. ఆంజనేయ స్వామి వారు మహా పెద్ద భీకర యుద్ధం చేశాడు చాలా మందితో. 42, 43, 44, 45 సర్గల్లో అక్కడ జయఘోష చేస్తాడు. ఎంత గొప్పది! జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మరుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహర్త పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అని పెద్ద జయభేరి మోగిస్తాడు. ఆ భేరి మోగించిన దాన్ని బేస్ చేసుకునే నేలకొండపల్లి వాసి గోపన్న గారు రాశారు. భండన భీముడు ఆత్మజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరిక దండడాండ నినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. ఈ రకమైనటువంటి జయఘోష చేసినటువంటి హనుమంతుడు అక్కడ యుద్ధం చేశాడు తప్ప ఇక్కడ చేయలే. కాబట్టి తతో రావణ నీతాయా శత్రుకర్షణ అన్నాడు. సీతాయా శత్రుకర్షణ శత్రువులను మర్దించాడు అని వాల్మీకి అన్నారు మొదటి శ్లోకంలో. ఏ శత్రువులను చంపాడండి? ఏ శత్రువులు అంటే ప్రతి మనిషి కూడా ఎదుటి పట్ట ఇట్ట జిల్లేలముడి అమ్మ చెప్పిన మాట మొన్నొకసారి చెప్పా, ఇట్ట లోపాలు చూడకండి, లోపలికి చూసుకోండి అంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అమ్మవారు బహిర్ముఖమైన వాళ్ళకి దొరకదు. నీ దగ్గర లోపం, మీ లోపాలు ఎత్తటం చేస్తే నీ జీవితంలో బాగుపడవని చెప్తారు జిల్లేలముడి అమ్మ. అంటే ఎదుటి వాళ్ళలో లోపాలు చూపించడం కంటే నీ లోపలికి చూసుకో, నీ లోపాలు చూసుకో అంటే ఇటు చూపించేటప్పుడు 3 ఏళ్ళు ఇటు ఉంటాయని చెప్పి పెద్దలు అంటారే, ఆ మాటని వాక్య రూపంలో చెప్పారు జిల్లేళ్లముడి అమ్మ. ఆ రకంగా అంతఃకరణంలో ఉన్న శత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే శత్రువులు ప్రతి మనిషిని కూడా పట్టి పీడిస్తుంటాయి.
అదేగా ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు పజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః అని భగవద్గీతలో చదివారు కదా. చిట్ట చివరికి ఏమన్నా బుద్ధినాశ ప్రణశ్యతి, నాశనానికి దారితీస్తుంది. వీటన్నిటికీ తల్లి ఎవరంటే కామం. ఆ కామం అంటే కోరిక. కామం నుంచి క్రోధం, క్రోధం లోభం, మోహం, మదం, మాత్సర్యం అని అరిషడ్ వర్గాలు ప్రతి మనిషిని లోపల అంతఃకరణలో పట్టి పీడిస్తుంటే 60,000 సంవత్సరాల వాడు తండ్రి హిరణ్యకశిపుడు, 5 సంవత్సరాల పిల్లవాడు ప్రహ్లాదుడు, ఇద్దరి మధ్య వాగ్వివాదం పెరిగింది. ఏమన్నాడు? శ్రీహరి లేడు అన్నాడు హిరణ్యకశిపుడు. కొడుకు ఏమన్నాడు? 5 ఏళ్ల పిల్లవాడు, నాన్న శ్రీహరే సర్వాంతర్యామి నాన్న అన్నాడు. ఎక్కడున్నాడు? ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందు ఎందు వెతకి చూచిన అందందేగలడు దానవగ్రణి వింటే. నువ్వు చూసుకో నాన్న, ఒక్కసారి లోపలికి చూసుకో అన్నాడు. అంటే లేడు రాని శ్రీహరి అన్నాడు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రుల ఆర్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడు ముదానవేశ్వర. ఎవరికి శత్రువు బయట లేడట, ప్రతివాడికి లోపలి శత్రువు. నేను ఇక్కడికి రాగానే నా కుర్చీ వేయలేదు సక్రమంగా, నన్ను ఏదో అందరూ వచ్చి నమస్కారాలు పెట్టట్లేదని నేను అనుకున్నాను అనుకోండి, అది నా లోపల రోగం అవుతుంది. అసలు నాకు మీరు ఎందుకు నమస్కారం పెట్టాలి, నా పని ఏంటి, నేను ఇక్కడ వచ్చి ఉపన్యాసం చెప్పడం అని నేను కూర్చున్నాను అనుకోండి, హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. నేను వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు ఎవరు వచ్చి నమస్కారం పెట్టలేదని చూసాను అనుకోండి, ఆ నమస్కారమే దృష్టి పోతుంది తప్ప ఉపన్యాసమే దృష్టి రాదు. అంటే అక్కడ నేను బాధపడేది దేనివల్ల? నా లోపల ఉన్న ఆలోచనల వల్ల. నా ఆలోచన సక్రమంగా ఉందనుకోండి బాధపడను. కాబట్టి ప్రతి మనిషికి కూడా శత్రువులు ఎక్కడో బయట ప్రపంచంలో లేరు, ప్రతివాడికి లోపలే ఉంటారు అంతఃకరణలో. వాళ్ళే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. ఆరిటిని శత్రువులైతే వాటిని జయించిన వాడు ఈయన. కాబట్టి శత్రుకర్షణ అన్నాడు. అంటే ఆంజనేయ స్వామి జితేంద్రియుడు.